జీవవాక్యము అనుదినము నడిపించు జీవవాక్యము బాధలలో బ్రతికించు జీవవాక్యము చీకటిలో వెలిగించు జీవవాక్యము ఆపదలో ఆదరించు జీవవాక్యం ఆపదలో ఆదరించు జీవవాక్యము 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 జీవవాక్యం. దేవుని నామానికి మహిమ కలుగునగాక. క్రీస్తు నందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినము మరి నవంబర్ 27వ తేదీ లేఖన భాగము పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయములో నుండి దేవుని యొక్క వాగ్దానము 14వ వచనము, దేవుని యొక్క ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు ధన్యులు. హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ మన మీద నిలబడి ఉంటే మనం ఈ జీవితంలో ఎంత ధన్యతండి. చాలా వృద్ధాప్యంలో అందరూ అనుకుంటారు మేము ఎలా సంపాదించానని. కానీ లూకా సువార్త 2వ అధ్యాయములో 25వ వచనంలో సిమియోను అనే వృద్ధుడు దేవుడి ఆత్మ అతని మీద ఉండి నన్ను చూసేంత వరకు, యేసు ప్రభుని చూసేంత వరకు మరణించవు, మరణము నీకు సంభవించదు అని ఆత్మ ద్వారా తెలుసుకున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగంటే మరి యేసు ప్రభువు 8వ దినాన దేవాలయంలోకి వస్తే దేవుని యొక్క ఆత్మ అతన్ని ఆత్మవశుడై మరి యేసు ప్రభువుని ఎత్తుకొని, నా దేవా నాదా కన్నులార నిన్ను చూసి మరి నేను ఈ లోకాన్ని విడిచేటకు భాగ్యం ఇచ్చావు, నీ రక్షణను నేను కన్నులార చూశాను. రక్షణ అంటే యేసు ప్రభువారే. సిమియోను మీద ఆత్మ ఉన్నది. అవునండి, ఆత్మ కలిగిన వాళ్ళు బలవంతులు. ఆత్మ కలిగినప్పుడు గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. అవును, సేవలో కూడా మోషే గారి మీద ఉన్న ఆత్మ సంఖ్యాకాండం 11వ అధ్యాయం 25వ వచనములో మరి ఇకను 70 మంది మీద కూడా దేవుని యొక్క ఆత్మ వచ్చినది. సంసోను మీదకి దేవుని ఆత్మ మరి వచ్చింది కాబట్టి సింహాన్ని ఒట్టి చేతులతో మరి చీల్చివేయగలిగాడు. అవును, ఆత్మ ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి. ఆ లూకా సువార్త 13వ అధ్యాయంలో స్పష్టంగా రాయబడింది ఏంటంటే, లూకా సువార్త 11:13లో అడుగు ప్రతివాడు నిశ్చయముగా పరిశుద్ధాత్మను పొందుకుంటాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ కొరకు అడగాలి, విశ్వాసం ఉంచాలి, విధేయత చూపించాలి, కనిపెట్టి దేవుని ఆత్మను కలిగి జీవించదుము కాక. అవునండి, ఈ దినం ఒప్పుకోవలసిన పాపాన్ని మనం చూస్తున్నట్లయితే 4వ వచనం, దుర్వ్యాపారము చేయటం పాపం. అవును, అంటే దుర్వ్యాపారం అనేది వ్యాపారం చేయవచ్చు, దుర్వ్యాపారం చేయకూడదు. గంజాయి లేకపోతే కొకైన్ లేకపోతే మందు అమ్మటము, మరి మనుషుల్ని చెడగొట్టే పదార్థాలు మనం అమ్మకూడదు. అయితే మనకి తెలుసు లూకా సువార్త 15వ అధ్యాయం 13వ వచనములో ఈ చిన్న కుమారుడు తప్పని కుమారుడు దూర దేశానికి వెళ్ళాడు. తన ఆస్తిని తండ్రి దగ్గర తీసుకొని దుర్వ్యాపారం చేశాడు. దుర్వ్యాపారం వల్ల ఎప్పుడు నష్టమే జరిగింది. దుర్వ్యాపారం వల్ల ఎప్పుడు ఏదో ఒకటి కరువులు అయిపోతావు. చివరికి ఆ వ్యాపారం చేసి మరి ఏమయ్యాడంటే చెప్పులు లేవు, మరి తినటానికి తిండి లేదు. చివరికి బుద్ధి తెచ్చుకొని తండ్రి దగ్గరకు వచ్చాడు. దుర్వ్యాపారం వల్ల నష్టపోతావు, జాగ్రత్త. మంచి వ్యాపారం చేయి, దేవుడు దీవిస్తాడు. అలాగనే మరి అనుసరించవలసిన ఆజ్ఞ 1వ వచనం, యేసు ప్రభువు మన కొరకు క్రీస్తు శరీరమందు శ్రమ పడెను, అట్టి మనసే మనకు ఆయుధంగా ఉంచుకోవాలి. అనేక శ్రమలండి, అనేక శ్రమల వల్ల విధేయత మనం నేర్చుకుంటాం. అపోస్తలుడైన పౌలు గారి జీవితంలో మరి ఎన్ని శ్రమలో 2 కొరింథీ 10వ అధ్యాయంలో చెప్పలేనన్ని సమస్యలు, అరణ్యంలో కానీ, ఆకలి దప్పులతో కానీ, కొరడా దెబ్బలు కానీ, మరి ఒకటి తక్కువ 5 సార్లు కొట్టించుకున్నాడు. ఓడ ప్రయాణాలు కానీ ఎంత భయంకరంగా, మరి లుస్త్రాలు అయితే మరి అపోస్తలుడైన పౌలు గారు కొడితే చచ్చిపోయాడని ఈడ్ చేశారు. అటువంటి శ్రమలు పొంది నేను క్రీస్తు యొక్క శ్రమలో పాలిభాగస్తున్నాను. అవును, మనం కూడా అట్టి మనసు కలిగి ఉందాం. అప్పుడు దేవుడు సంతోషిస్తాడండి. దేవుడు సంతోషిస్తాడు. గుర్తుపెట్టుకోండి, అలాంటి మనసు పౌలు గారికి కలిగిన మనసు, ముఖ్యంగా యేసు ప్రభువారు శరీరమందు శ్రమ పడెను. అదే మన ఆయుధం. శ్రమే మన ఆయుధం. శ్రమ పడదాం. ఎందుకు అంటే యేసు ప్రభువారు సిలువలో మరణించి శ్రమ పడి 3వ దినాన తిరిగి లేచాడు. శ్రమలు కొంచెము కాలమే, అట తర్వాత మహిమ, మెప్పు, ఘనత మనకున్నాయి. మరి భూలోకంలో లాజరు ఎన్నో శ్రమలు అనుభవించాడు. అపోస్తల కార్యం 14వ అధ్యాయం
22వ వచనంలో అనేకమైన శ్రమలు అనుభవించి దైవరాజ్యానికి చేరుకోవాలి. మరి లాజరు గారు దైవ రాజ్యానికి అనేకమైన శ్రమలు, ఆకలి దప్పులు, శరీరం మీద పుండ్లు, కుక్కలొచ్చి నాకుతున్నా గాని దేవుని దూషించలేదు, పరదేశికెళ్ళాడు. అలాగా దేవదూతలు వచ్చి తీసుకెళ్ళి మనము కూడా అలాంటి మనసు కలిగి జీవించుదుముగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఈ ఉదయ కాలంలో నీ కృపలో, నీ దయలో నాయన మాకిచ్చి నీ గొప్ప కృప, మీ ఆత్మ మా మీద ఉంచినందుకు వందనాలయ్యా. అయ్యా, మీ ఆత్మ ద్వారా మేము నడుచుకునేటట్లుగా దయచేయండి. దుర్వ్యాపారం చేయకుండా సహాయం దయచేయమని మీ ఆత్మ కృప అనుగ్రహించండి నాయన. శ్రమే మా ఆయుధంగా కలిగి ఉండినట్లుగా దయచేయమని నీ కృప చూపించండి. వింటున్న బిడ్డల్ని అయ్యా తండ్రి దీవించండి, ఆశీర్వదించండి. వారిని బలపరచమని, మహిమను తెచ్చుకోమని, ఘనతను తెచ్చుకోమని, ప్రభావాలు నువ్వే తెచ్చుకోమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం సదాకాలం అందరికి తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును.